దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు తను చేసినటువంటి సృష్టి మనకు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా మరి సృష్టిని ఒకసారి మనం గమనించినట్లయితే సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమము చాలా జాగ్రత్తగా సమయానుసారంగా ఏ సమయానికి ఏది జరగాలో, ఏ సమయంలో ఏది ముందుకెళ్లాలో దేవుడు చక్కగా ఒక స్కేల్తో కొలిస్తే ఎలాగైతే ఉంటుందో అదే విధంగా దేవుడు ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతిది కూడా దేవుడు సృష్టించాడు. ప్రియులారా, నిజంగా ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దాంతోపాటు భూమి మీద ఉన్నటువంటి ప్రతి పక్షిని, అలాగే మరి జీవము కలిగినటువంటి ప్రతి దానిని, జంతువులను, పురుగులను, మరి భూమి మీద ఉన్నటువంటి మరి సముద్రము నీళ్లను, అలాగే గాలిని, అలాగే మరి భూమి ఆకాశముతో పాటు మరి పగటిని ఏలడానికి సూర్యుడిని, రాత్రిని ఏలడానికి చంద్రుడిని, ఇలాగే నక్షత్రములను, సమస్తమును కూడా ఈ భూమి మీద ఈ సృష్టిలో దేవుడు సృష్టించినట్టుగా మనం గమనించవచ్చు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎలా అంటే మనం మనుషులంగా ఏదైనా కొత్తగా నూతనంగా సృష్టించినట్లయితే మనకు ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, అలాగే ఈ భూమిని, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాలను సమస్తమును కూడా దేవుడు చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికగా చొప్పున దేవుడు సృష్టించాడు. ప్రియులారా, నిజంగా ఎంత గొప్ప విషయము. 6 దినములలో ఈ సృష్టించబడడం జరిగింది. నిజంగా ఎంత ఆశ్చర్యము. 6 దినములలో సమస్తమును కూడా సంపూర్తి చేసి దేవుడు 7వ దినాన్ని పరిపూర్ణంగా, పరిశుద్ధంగా దేవుడు మన కోసము ఇచ్చాడు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు, మనం పూజిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు. 7వ దినాన్ని ప్రభువుకు మనం ఇవ్వాలి. 7వ దినాన్ని ప్రభువు కొరకు మనము వాడాలి. ప్రభువు కొరకు మనము బ్రతకాలని నేను ప్రభువు పేట మనం చేస్తూ ఉన్నాను. ఇదంతా చేసిన తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకొని చాలా గొప్పగా ఉందని ఆనందపడతా ఉన్నాడట. నిజంగా ఎంత గొప్ప విషయము. దేవుడు చేసినటువంటి ప్రతి కార్యము ఈ సృష్టిలో అద్భుతము, ఆశ్చర్య కార్యమే. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనము దేశమంతటా అలాగే మన ప్రపంచమంతటా కూడా దేవుని గురించినటువంటి మాటలు చాటి చెప్పాలని చెప్పి నేను ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉంటున్నాను.